హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారా? నేను వీడియోస్ పెట్టి 1 మంత్ దాటేసిందండి. యాక్చువల్గా మేము హౌస్ అనేది చేంజ్ అయ్యామని చెప్పాను కదా లాస్ట్ షార్ట్లో. సో అందుకే నాకు వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదండి. సో లేటెస్ట్గా నేను ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఈ డ్రెస్కి వచ్చేసి నేను బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ని హైలైట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అంటే మొత్తం డ్రెస్ అంతా స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదండి, ఓన్లీ నెక్కి అండ్ హ్యాండ్స్కి తీసాను. మీకు హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఫస్ట్ చూసేద్దాం. కాటన్ లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. నాకు ఫుల్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ అండి. 1 ఇంచ్ మార్జిన్తో కలుపుకొని 14.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. షోల్డర్ ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. అందులో హాఫ్ అంటే 7 ఇంచెస్ కదా. సో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ రెండు కూడా డీప్ పెట్టుకుంటున్నాం కాబట్టి 5.7కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. అందులో ఫోర్త్ పార్ట్ అంటే 9 ఇంచెస్ తీసుకోవాలి. అయితే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు ఒకసారి కట్ చేస్తున్నాను. అందుకే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 9.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే కట్ చేసుకుంటే మన మెజర్మెంట్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. నేను 2 పార్ట్స్ ఒకసారి కట్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్కి అయితే నేను ప్రిన్సెస్ కట్ అనేది పెడుతున్నానండి. అందుకే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉండాలి. సో మీకు అర్థం అవ్వాలని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టారనే డౌట్ వస్తుంది కదా మీకు. హిప్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. మనకి ఇక్కడ ఫోర్త్ పార్ట్ అంటే 8 ఇంచెస్ కదా. సో మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 9.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు లూజ్ వస్తుంది కదా అని డౌట్ రావచ్చు. బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదా, 1.5 ఇంచ్ అనేది అందులో కవర్ అయిపోతుంది. అండ్ మార్జిన్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవడానికి ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మన ఆర్మ్ హోల్ డౌన్ 6.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో హాఫ్ అంటే 3.2కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడ నుంచి మన ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి. సో మీకు అర్థమైంది కదా. తర్వాత షోల్డర్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. రిమైనింగ్ 2.7 అయితే మన నెక్ విడ్త్ అనేది ఉంటుంది. అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని అక్కడ నుంచి షోల్డర్ ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ డౌన్ చేయడం వల్ల షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత బాడీ పార్ట్కి ఎడ్జెస్ అనేది కొంచెం కట్ చేసుకోవాలండి. దానికోసం మనం మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనం మార్జిన్ లైన్ అనేది ఒకటి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత మార్జిన్ లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడితో అయితే కటింగ్ అనేది పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అనేది కదా మెయిన్ పార్ట్. సో దాన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.7కి అయితే ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి నేను 10 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్నానండి. తర్వాత మనం దీన్ని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ మనం స్క్వేర్ నెక్ అనేది పెట్టుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ రౌండ్ నెక్ అనేది పెట్టుకుంటున్నాను. కావాలంటే ఇలా స్క్వేర్ కింద కూడా కట్ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్న రౌండ్ కంటే కొంచెం వైడ్ అయితే కట్ చేసుకున్నాను. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఎందుకో కొంచెం వైడ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే ఎక్స్ట్రా కట్ చేసుకున్నానండి. ఈ కట్ చేసుకున్న కాటన్ లైనింగ్కి క్రేప్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయిన్ చేసుకున్నానండి. అదంతా మీకు ఇంక వీడియోలో చూపించలేదు, వీడియోలో అంత ఎక్కువ అయిపోతుందని. నార్మల్గా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు కదా, ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది. మనం బ్యాక్ సైడ్ డోరీస్ కోసం క్లాత్తో రెడీ చేసుకుంటాం కదా, అలా ఒక పీస్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇవైతే మనం పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి హోల్స్ కింద రావడం కోసం. ఇప్పుడు ఈ పీసెస్ని 2 ఇంచెస్ చొప్పున అయితే మనం మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి, అలా అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ పీసెస్ ఎన్ని ఉండాలి అనే డౌట్ ఉంటుంది కదా. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని కౌంట్ చేసుకుని కట్ చేసుకోండి, లేదంటే ఎక్స్ట్రా కట్ చేసుకునే ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఎక్స్ట్రానే కట్ చేసుకున్నానండి. ఇలా ఇవన్నీ కూడా మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఎక్కడెక్కడ మనకి ఈ పీసెస్ అనేది జాయిన్ చేసుకోవాలో ఒకసారి మనం మెజర్ చేసుకోవాలండి. ఫస్ట్ మన షోల్డర్ పైనుంచి కూడా 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అక్కడి నుంచి 1 ఇంచెస్ చొప్పున అయితే ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. సో మీకు 1 ఇంచ్ లెంత్ సరిపోతుందంటే 1 ఇంచ్ పెట్టుకోండి, లేదు 1.2 కానీ 1.5 ఇంచ్కి కానీ మీకు గ్యాప్ ఎక్కువ కావాలనుకుంటే అలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 1 ఇంచెస్ చొప్పున అయితే మార్కింగ్ అనేది చేసుకున్నానండి.
సో అటువైపు కూడా సేమ్ ఇదే విధంగా పైన 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి 1 ఇంచెస్ చొప్పున అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో మీకు డౌన్కి వచ్చేటప్పటికి ఎక్కడితో అయితే క్లోజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో అక్కడితో అయితే క్లోజ్ చేసేసుకోండి. ఒక్కొక్క సైడు 8 పీసెస్ అయితే పడ్డాయండి. టోటల్గా 16 పీసెస్ అయితే మనకు ఉండాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ పీస్ని ఇలా పెట్టుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మొత్తం అన్ని పీస్ని కూడా ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అది జాయిన్ చేసుకున్న తర్వాత మనం నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు ప్రతి పీస్ కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. అలా ఈక్వల్గా వస్తేనే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. సో కేర్ఫుల్గా జాయిన్ చేసుకోండి. సో మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడే ప్రతి పీస్ని జాయిన్ చేసుకోండి. లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు అటు ఇటు జరుపుకుంటూ జాయిన్ చేసుకున్నారంటే కొంచెం ఒకటి పైకి వస్తుంది, ఒకటి కిందకి వస్తుంది, చూడడానికి అంత బాగోదు. నేను అన్ని పీసెస్ని కూడా ఒకే స్టిచ్చింగ్లో అయితే జాయిన్ చేసేస్తున్నానండి. మీకు టఫ్గా అనిపిస్తే ఈ సైడ్ ఒకసారి జాయిన్ చేసుకోండి, ఆ సైడ్ ఒకసారి జాయిన్ చేసుకోండి. ఇక్కడ నుంచి కొంతసేపు మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను, చూసేయండి. సో ఇలా అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం ఎక్స్ట్రాస్ అనేది ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. తర్వాత కాటన్ లైనింగ్తో ఇలా క్రాస్ పీసెస్ అన్నీ కూడా జాయిన్ చేసి పెట్టుకున్నానండి. ఇది 1.5 ఇంచ్ లెంత్లో అయితే నేను ఈ పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. మన నెక్ రౌండ్కి ఎంత పీస్ అయితే పడుతుందో అంత అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుని నెక్ పీస్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా మనకి ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి, అలా అయితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది, మనం ఆల్రెడీ ఈ పీసెస్ అనేది జాయిన్ చేసాం కదా, ఆ పీసెస్ ఎక్కడైనా ఫోల్డ్ అవుతున్నాయేమో చూసుకోండి. సో ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాయిన్ చేసుకోవాలి.
నెక్ పీస్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీస్ని మనం వెనక్కి తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు కావాలనుకుంటే లోపల హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు, లేదంటే పక్కనే ఒక పావించి లెంత్లో ఒక స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే స్టిచ్చే వేసేసుకుంటున్నానండి, ఇంకా హెమ్మింగ్ ఎందుకు అవసరం లేదని చెప్పి. ఇక్కడితో అయితే మనకి నెక్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనికోసం ఒక పెద్ద డోరీ అనేది రెడీ చేయాలి. సో నేనేం చేశానంటే ఫస్ట్ శారీ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్లోనే నేను ఒక పీస్ అనేది కట్ చేసేసుకున్నాను డోరీ కోసం. ఎందుకంటే మనకి ఇక్కడ జాయింట్స్తో వేసిన డోరీ అనేది పనిచేయదు. సో మీరు జాయింట్స్ చేసుకున్నారంటే మనం దాన్ని వెనక్కి తిప్పినప్పుడు చాలా ఇబ్బంది పడాలి. అదే మనకి ఒకే పీస్ అయితే మనం వెనక్కి తిప్పుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు, అలానే ఫ్యూచర్లో ఆ జాయింట్ విడిపోతుందనే భయం కూడా ఉండదండి. ఒకే పీస్ అయితే ఉండాలి, అందుకే ఫస్ట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఏ ఇబ్బంది ఉండదండి. అలానే మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. ఫైనల్గా డోరీని అయితే అటు ఇటు జిగ్జాగ్ మోడల్లో అయితే మనం పెట్టేసుకోవాలండి. ఈ మోడల్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.